శ్రీశైలంలో మరో వివాదం చోటు చేసుకుంది. మల్లన్న స్వామి గర్భాలయ అభిషేకాల పేరుతో టికెట్లు లేకుండా గర్భాలయ అభిషేకాలు చేస్తామని అక్రమాలకు పాల్పడుతున్న ఓ ధర్మకర్తల సభ్యురాలి ఆడియో లీక్ అయింది. ధర్మాన్ని పాటించవలసిన ధర్మకర్తల మండలి సభ్యులే అధర్మానికి పాల్పడుతూ అక్రమాలకు తెరలేపి శ్రీశైల మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు మల్లికార్జున స్వామి అభిషేకాలకు టికెట్లు లేకుండా చేస్తామని కొందరు ధర్మకర్తల మండలి సభ్యులే మల్లన్నకు రావాల్సిన ఆదాయాన్ని అడ్డదారిలో అక్రమంగా దోచేసుకుంటున్నారు. ధర్మకర్తల మండలి ముసుగులో అక్రమాలకు తెరలేపిన కమిటీ సభ్యురాలి ఆడియో వాయిస్ కలకలం సృష్టిస్తోంది. రవినో లేకపోతే ఇంకొకరు ఎవరితో అన్నా మాట్లాడి పెట్టుకొని ఉండు. వాళ్ళ తరపు నుంచి వస్తారు కదా, మనకి చెప్తారు కదా. పోదాము చెప్తా, మా స్టోర్లు ఉన్నారు. అభిషేకం టికెట్స్ మాట్లాడు, నాకు ఎక్కువ అభిషేకం టికెట్స్ మాట్లాడు. అంతకైతే మన దగ్గర కండువాలు ఉంటాయి కదా, కండువాలు అట్లా ఇప్పించేద్దాము ప్రసాదంగా. పక్కన అమ్మరా జూట్ బ్యాగులు అమ్ముతారేమో మేడం, కానీ తెలియదు మనకు, అడిగి అనుకోలే కానీ. ఎవరన్నా కొంచెము ఒప్పుకోని వాళ్ళు ఉన్నప్పుడు జూట్ బ్యాగులు కూడా ఇప్పిస్తే సరిపోతుంది. కండువాళ్ళు అడ్డు ఇచ్చినామంటే సరిపోతుంది. వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ధర్మరాజు కాదు మేడం, ధర్మరాజు సార్ ఏమన్నాడు ఇది అంటున్నాడు అంటే ఏం నేను వినలేదు. నిన్న మా మనసు ఏమడు వస్తున్నాడు అంటున్నాడా? మా మనుషుల్ని లాక్కోకపోతా ఉండవు. నోట్ నేను లాక్కోపోయినా అంటే నేను ఎప్పుడు లాక్కోపోయినా వాళ్ళే వచ్చి మేడం మీరు మా సారోళ్ళు లేరు కదా మేడం, మీతో పాటు పిలుచుకోబడి మేడం అని పంపిస్తా ఉంటారు వాళ్ళే. మనం ఏం చేస్తాం, నేనేమన్నా లాక్కున్నాను వాళ్ళని లేకపోతే ఆడ కనిపించానో పంపిస్తా అన్నారు. సరే.